ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనము. అండ్ నోవా డిడ్ ఆల్ దట్ ద లార్డ్ కమాండెడ్ హిమ్. జెనసిస్ చాప్టర్ 7 వర్స్ 5. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు ఎవరైనా సరే ఆశీర్వదింపబడతారు, ఎవరైనా సరే దీవింపబడతారు. వారి యొక్క పరిస్థితి బహుశా మొదట కొద్దిగా ఉండినప్పటికీ తుదను వారు మహాభివృద్ధిని నొందుతారు. వారు ఎంత పెద్ద ప్రమాదంలో ఉండినప్పటికీ వారు దానిలో నుండి రక్షింపబడతారు. వారు ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే సంపూర్ణ స్వస్థతను వారు పొందుకుంటారు. బహుశా ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో ఎటువంటి ఫలాలు చూడడం లేదేమో, ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడం లేదేమో, నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా అంతే ఉండిపోతాయేమో అని అనుకుంటున్నావేమో. ఈ జీవితంలో మార్పు ఉండదా, మా స్థితి మారదా అనే ఆలోచనతోనే నీవున్నావేమో. దేవుడు నీతోనే ఈ రోజున మాట్లాడుతున్నాడు. నేను చెప్పినట్లు నీవు చేసినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది, నీవు రక్షింపబడతావు, నీవు దీవింపబడతావు అని. ఈ వాక్య సందర్భంలో ఉన్న నోవాహు ఏం చేశాడు, అతనికి అలా చేయడం వల్ల ఏం జరిగింది, ఏం పొందుకున్నాడు, దేవుడు చెప్పినట్లు చేయడానికి అతనికి ఏం అవసరం అయ్యింది అనే కొన్ని విషయాలను మనం చూడగలిగితే, నోవాహును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకండి అంటే అతను దేవుని యొక్క దృష్టిలో కృప పొందాడు. చాలా మంది మనుషుల దృష్టిలో కృప పొందాలి అని తాపత్రయపడుతుంటారు. అందులో పెద్ద సమస్య ఏమీ లేదు. కానీ ఆ మనుషుల కోసం దేవుణ్ణి తృణీకరిస్తూ దేవునికి విరోధముగా, ఆయనకు ఆయాసకరంగా వారి యొక్క జీవితాన్ని కలిగి ఉంటారు. కానీ నోవాహు అలా లేడు. లోకమంతా కూడా పాపములో ఉన్నా సరే తన బంధువులను, తన స్నేహితులను, తన ఇరుగు పొరుగు వారిని మెప్పించడానికి, వారి దయ, వారి యొక్క కృప పొందడానికి నోవాహు ఎక్కడ కూడా తాపత్రయపడలేదు. అందుకే నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. ఈ లోకమంతా జలప్రళయముతో నిండిపోయి నాశనమైతే మానవ జాతిని మరలా పునఃప్రారంభించడానికి దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే దేవుడు నోవాహును ఎన్నుకోవడానికి మరొక కారణం కూడా ఉంది. అది ఏంటి అంటే, నోవాహు దేవుడు ఏది చెబితే అది తూచా తప్పకుండా చేసేటువంటి హృదయం గలవాడు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఎక్కడా కూడా ఇది చెయ్యను అనే పదము నోటి నుండి రానివ్వడు. అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన అన్నిటికీ తల ఊపేస్తాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు నోవాహుతో ఓడ చేయమని చెప్పినప్పుడు నీకు నచ్చినట్లు, నీకు ఇష్టం వచ్చినట్లు చేయమని చెప్పలేదండి. కొన్ని కొలతలు దేవుడిచ్చాడు. ఏ చెక్క కావాలో చెప్పాడు, ఎక్కడ తలుపు ఉండాలో, కిటికీలు ఉండాలో అన్నీ చెప్పాడు. ఇవన్నీ విన్న నోవాహు సేమ్ అలాగే చేశాడు. కానీ ఎక్కడ కూడా ఇది ఇలానే చెయ్యాలా, ఇలా చేయకపోతే ఏమవుతుంది అని అనలేదు, అనుకోలేదు. ఈ రోజున చాలా మంది దేవుడు చెప్పిన పని చేయమంటే, వాక్యంలోనే ఉన్నదే చేయమంటే చేస్తున్నారా? వారికి ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేసుకుంటూ పోతున్నారు కదా. అలా చేస్తే ఆశీర్వాదం రాదు. దేవుడు చెప్పినట్లే చెయ్యాలి. ఆయన మాటను తూచా తప్పకుండా వినాలి. మరొక కారణము, చాలా ముఖ్యమైన కారణం ఏమిటంటే, నోవాహు దేవుడు ఏమి చెప్పినా నమ్మాడు, విశ్వసించాడు. వర్షము తెలియదు, ఓడ అంటే తెలియదు, ఏమి చూడలేదు. అయినా సరే దేవుడు చెప్పింది విని నమ్మి ఆయన ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో యావత్తు చేశాడు. జంతువులకు ఆహారం సిద్ధపరిచాడు, తన కుటుంబానికి ఆహారం సిద్ధపరిచాడు. ఆ ఓడను చేస్తుంటే అనేకులు వచ్చి అతన్ని సందేహించిన, అపహాస్యం చేసిన, పిచ్చివాడు అని అన్నా భరించాడు. ఎక్కడ కూడా దేవుని మాటను సందేహించకుండా పని పూర్తి చేశాడు. కాబట్టే నోవాహు, అతని కుటుంబము ఆ జలప్రళయము నుండి తప్పించబడింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు జలప్రళయము
వంటి సమస్యల నుండి, భయంకరమైన శోధనల నుండి తప్పింపబడాలి అంటే, విడిపింపబడాలి అంటే, ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యొక్క మాటను తూచా తప్పకుండా పాటించు. నీవే నీ కన్నులతో అద్భుతాలను చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. అద్భుతంగా నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. నీకున్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన మారుస్తాడు. దేవుడు చెప్పినటువంటి మాటకు నీవు లోబడి జీవించు. మేలులను, ఆశీర్వాదాలను నీవు పొందుకో. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, యుగ యుగములకు సజీవుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, మీరు ఆజ్ఞాపించిన ప్రకారంగా నోవాహు యావత్తును చేశాడు నా ప్రభా. అవును దేవా, మీ యొక్క మాటను తూచా తప్పకుండా పాటించాడు ప్రభా. మీరు ఏ కొలతలతో అయితే అయ్యా తండ్రి ఓడను సిద్ధపరచమన్నారో అదే కొలతలతో మరి తండ్రి ఓడను నిర్మించాడయ్యా. మీరు ఏ మాట అయితే ప్రకటించారో ఆ మాటను ప్రభా అయ్యా తప్పకుండా పాటించాడు కాబట్టే వారి కుటుంబాన్ని రక్షించుకున్నారని, ఆ యొక్క జల ప్రళయము నుండి ఆ యొక్క తండ్రి వారి కుటుంబాన్ని రక్షించి మరి తండ్రి నోవాహును తండ్రి ఎంతగానో తండ్రి మీరు ఆశీర్వదించినట్లుగా ప్రభా ఈ రోజున వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని కూడా ప్రభా మీరు ఆశీర్వదిస్తారని, మీ యొక్క మాటల ప్రకారంగా మేము జీవించాలని తండ్రి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో అయా బాధించబడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఏ రోగము, ఏ రుగ్మత, ఏ వ్యాధి, ఏ బలహీనత వారిని చుట్టుముట్టిందో ప్రభా యేసు నామములో ప్రతి ఒక్క అయా బలహీనతను గద్దించండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మీరే వారిని స్వస్థపరచండి ప్రభా. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆ బిడ్డల పైన ప్రోక్షించండి తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి అయా విడుదలను దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విభేదాలు, వారి మధ్య మనస్పర్ధలు యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించేటువంటి మనస్సును దయచేయండి తండ్రి. పిల్లలను ప్రేమించే మనస్సును వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ప్రతి యవన బిడ్డకు ప్రభా మీ యొక్క మాటను వినేటువంటి కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి అయా. మరి తండ్రి అయా వివాహమై చాలా ఏండ్లు అవుతున్నప్పటికీ నా తండ్రి అయా గర్భఫలము లేక బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు నాయనా తండ్రి. మీ యొక్క కటాక్షం వారిపైన ఉంచండి తండ్రి. వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయా. ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీరే సహాయం చేయండి. శాలరీ ఇంక్రీజ్ చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. సొంత గృహం లేక బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ప్రభా అయా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి తండ్రి. బాప్తిసం తీసుకుని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయా. మరి తండ్రి ప్రేమ కలిగినటువంటి దేశముగా తండ్రి మా భారతదేశాన్ని నిలవబెట్టుకోండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా అయా. వారి యొక్క తండ్రి పనులను ఆశీర్వదించండి. వారి చేతి పనులను మీరు దీవించండి ప్రభా. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, బాధలు వారు అనుభవిస్తుండగా వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ యొక్క పరిచర్య చేస్తున్న దైవ సేవకులందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి. సువార్థికులను మీరు బలపరచండి. ఆటంకాలను, అడ్డంకులన్నిటిని యేసు నామములో తీసివేయండి నా ప్రభా. మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారు చేస్తున్న ఆ యొక్క పరిచర్యను
తండ్రి మీరే తండ్రి విస్తరింప చేయండి ప్రభా. ఈ యొక్క తండ్రి సువార్తను ప్రకటిస్తుండగా ప్రభా వారి పక్షముగా మీరుండమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన మహిమగల నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.